పారాక్యూట్ పాయిజనింగ్ అంటే గడ్డి మందు అంటారు. అది మెయిన్గా మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఈరోజు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే, అది 50 ml కంటే ఎక్కువ తీసుకుంటే చాలా బతికిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. చాలా మంది అలా అనుకుని ఏం చేస్తారంటే పాయిజనింగ్ తీసుకున్నప్పుడు గడ్డి మందు తీసుకుంటే హాస్పిటల్కి రాకుండా ఎలా యూజ్ ఉంటుంది కదా అని చెప్పి అలా ఉండి చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుని యూజ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మనకి ఇప్పుడు దాకా అంటే అది గడ్డి మందు ఎక్కువ మనకు ఇండియా వైడ్ స్టేట్లో కానీ ఎక్కడ యూజ్ చేస్తుంటారు. అది తీసుకున్న తర్వాత లేట్గా వస్తే మటుకు ఇప్పుడు దాకా మనం కాపాడింది కూడా చాలా తక్కువ మందినే. అందుకు మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే గడ్డి మందు అనేది తీసుకున్న వెంటనే ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వస్తే మనకు సేవ్ చేసే స్కోప్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మనకి రికార్డ్ అయినంత వరకు ఫస్ట్ కేసు అనమాట మన హాస్పిటల్లో. ఒక యంగ్ పేషెంట్ 20 years ఉంటాయి, గడ్డి మందు తీసుకున్న వెంటనే ఇక్కడికి రావడం వల్ల అతనికి మనకి ఎమర్జెన్సీ వెంటనే మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అంటే బ్లడ్ శుద్ధీకరణ చేయాల్సి ఉంటుంది, ప్లాస్మాఫెరెసిస్ అంటారు. అది చేయడం వల్ల మనకు పాయిజనింగ్ బాడీలోకి మిగతా సెల్స్ అటాక్ అవ్వకుండా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలా చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఫస్ట్ కేసు ఇప్పటికీ మనకు రికార్డ్ అయిందనమాట, సేవ్ చేసినట్టు. అతను 100 ml తీసుకున్నాడు. ఇప్పుడు దాకా మనం ఆర్టికల్స్ ఎక్కడ చూసినా కానీ, జర్నల్స్ చూసుకున్నా కానీ ప్రపంచం మొత్తం మీద కూడా 100 ml తీసుకున్న పేషెంట్ ఇప్పుడు దాకా బతికినట్లు ఎక్కడ లేదు. ఫస్ట్ టైం మన హాస్పిటల్లో అంత పాయిజనింగ్ తీసుకున్న గడ్డి మందు బతికిన కేసు అనమాట. సో మనకి ఏదైనా పాయిజనింగ్ తీసుకున్న వెంటనే ఇది చాలా రకాల పాయిజనింగ్స్ ఉంటాయి. కొన్నిటికి యాంటీడోట్ ఉంటుంది, అంటే విరుగుడు ఉంటుంది, కొన్నిటికి విరుగుడు మందు ఉండదు అనమాట. ఈ గడ్డి మందుకి విరుగుడు మందు ఏమి ఉండదు, కానీ మనం ఎలా సేవ్ చేసాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం సేవ్ చేయాలంటే పేషెంట్ వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి. ఎందుకంటే బ్లడ్ లో నుంచి ఆర్గాన్స్ కిడ్నీస్ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ అటాక్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ మనం ఇచ్చినా అంత బెనిఫిట్ ఉండదు. సో అది బ్లడ్ లో నుంచి ఆర్గాన్స్ వెళ్ళక ముందే మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ మనం ఒక 50% పాయిజనింగ్ బ్లడ్ లో నుంచి ఫిల్టర్ చేయడం వల్ల రిమైనింగ్ పాయిజన్ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అంటే పేషెంట్ కండిషన్ బట్టి అది కిడ్నీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందా, లివర్ డ్యామేజ్ ఎక్కువైందా, లంగ్స్ డ్యామేజ్ ఎక్కువ ఉన్నాయా, దాన్ని బట్టి మనం ఒక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ మన హాస్పిటల్ మనకున్న ఎమర్జెన్సీ సపోర్ట్ వల్ల కానివ్వండి, ఐసీయూ సపోర్ట్ వల్ల కానివ్వండి, మన హాస్పిటల్ మన నెల్లూరులో మెయిన్గా ఫస్ట్ కేసు మనం కాపాడమని చెప్పడానికి చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాము. సో ఎవరైనా కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక పాయిజనింగ్ కేసు ఉందంటే ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్ తీసుకోవడం వల్ల మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. కాకుండా మనం నెగ్లెక్ట్ చేసి లేదంటే లాంగ్ డిస్టెన్స్ చాలా మంది పాయిజనింగ్ అనగానే చెన్నై వాటర్ వెళ్ళడం వల్ల కూడా టైం లిమిట్ ఉంటుంది. మనం ఎంత ఎర్లీగా వస్తే మనం అంత ఎర్లీగా సేవ్ చేసుకోవచ్చు. అది ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సేవ్ చేయలేము. మాకు ఇప్పుడు వరకు గడ్డి మంది పాయిజనింగ్ కేసు చాలా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా కూడా మనం 50 ml తీసుకున్న వరకు సేవ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. లెస్ దాన్ 20 ml తీసుకుంటే ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 25 to 50 ml మటుకు ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. 50 ml ప్లస్ తీసుకున్న వాళ్ళకి చాలా కష్టం అనమాట బతికించడం, అంటే వాళ్ళు లేట్గా వస్తాయి. సో ఈవెన్ మనకు అప్ టు 100 ml తీసుకున్న బతికించామంటే మనకు మెయిన్గా ఫస్ట్ పేషెంట్ వెంటనే వచ్చేయాలి ఇక్కడికి హాస్పిటల్ లేట్ చేయకుండా, అండ్ మనకి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయడం వల్ల కూడా కాపాడుకోవచ్చు. సో మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కానీ ఈ గడ్డి మందు ఇంగ్లీష్లో పారాక్యూట్ అంటారు. ఆల్మోస్ట్ మనకి సేవ్ చేయడం చాలా కష్టము. మనం సేవ్ చేయాలంటే కూడా వాళ్ళు ఎంత ఎర్లీగా వచ్చి అంత ఎర్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే సేవ్ చేయొచ్చు.